హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ట్యాంక్ బండ్లు మధ్యాహ్నం 12 గంటలు 1 గంట సమయంలో ఒక యువతి అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి అయితే ట్యాంక్ బండ్లో దూకడం అయితే జరిగింది. సో అదే సమయంలో ట్యాంక్ బండ్ శివ ఎప్పటి నుంచో ఈ పేరు మనకి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వినే ఉంటాం. సో ఆ వ్యక్తి ఫాస్ట్గా వెళ్ళి ఆమెను కాపాడడం జరిగింది. సో అసలుకి ఆ టైంలో మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీకు ఎలా కాల్ వచ్చింది? మీరు ఎలా కాపాడారు ఆమెను? నాకు కాల్ రావడానికి ఏముందన్న, జరిగింది ఆ ప్రమాదం కాబట్టి అక్కడ మొత్తం జామ్ అయిపోయింది. ఏం జరిగిందని చెప్పేసి మనకు అక్కడ ఉరకడం జరిగింది. ఉరితలకాల అమ్మాయి అప్పటికే నీళ్ళలో మునిగిపోయిన అమ్మాయిని నీళ్ళకి వెళ్ళి బయటకు ఉంచాలంటే మాకు డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం ఉంది. అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసి నేను ఇక్కడ ఊరికి ఆ అమ్మాయిని తీసి బయట పెట్టినాం. ఒక 20 ఏళ్ళు ఉండొచ్చు మినిమం అమ్మాయికి అయితే. సో అమ్మాయి అసలు ఎందుకు దూకాల్సి వచ్చిందని అడిగారా మీరేమన్నా? అవి మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే తన పర్సనల్ అనమాట. ఇప్పుడు తనని అవన్నీ అడిగేందుకు డిపార్ట్మెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వాలు చూసుకుంటారు. ఎందుకంటే నా ప్రాణం కాపాడే వరకే నా బాధ్యత. సో మిగిలినదంతా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. తన మంచి చెడ్డలు ఏం జరిగింది, ఆ దూకడానికి వచ్చిందని ఆమె పరిస్థితిని డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అయితే నెరవేరుస్తని ఏదో కోరుకుంటున్నాము. ఆమె ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు 99% సేఫ్. అదే మీరు కాపాడారు కాబట్టి మీ మీద మీకున్న నమ్మకం అంటారు అది? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మనిషి విలువ నాకు తెలుసు అది. ఎందుకంటే ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంటే నేను ఈ నుంచి నీళ్ళకి వెళ్ళి ఇక్కడి నుంచి ఏది వచ్చినా కానీ ఎవరినో అన్న అంటే కూడా ఎవరైనా బండి ఆపుతారు, ఆ బండి మీద ఎక్కించుకొని మేమే తీసుకోగలుగుతాం. ఎందుకంటే మన నీళ్ళలో అంటే మనం అక్కడ ప్రెస్ చేస్తాం కాబట్టి అది మాదవకుండా ఆలోచనతో తన నీళ్లు తీపిచ్చి తనని కాపాడి నేను మా భార్య మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి తీసి ఆమెను హాస్పిటల్ పంపించినాం. అంటే మీ భార్య గారు కూడా ఆమెను కాపాడటంలో సహాయం చేశారా? ఖచ్చితంగా అన్న. మేము మీ వైఫ్ కూడా ఈతొచ్చా? ఇప్పటికి ఆమె 20 మందిని కాపాడింది. సో అంటే ఇది చేయాలనే ఆలోచన ఏంటంటే అన్న, ఒక మంచి పనే కదా ఇది కూడా. సాటి మంచి సాయం చేయడం తప్పలేదు కదా. ఎప్పుడో ఎవరైనా కింద పడరానుకో దాన్ని మనం పోయి లేపుతాం. మనం ఎందుకు లేపుతాము? అయ్యో దెబ్బ తగిలింది, మన పిల్లాడైతే వదిలేస్తామా? వదిలేము. దూకింది ఎవరైతే మన వాళ్ళు అనుకుని మేము ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాము. ఆ ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆమెను కాపాడడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి మీరు ఈ కాపాడడం అనే ప్రయత్నం ఎప్పటి నుంచి చేస్తున్నారు? రీసెంట్గా కేటీఆర్ కూడా మీకు ఇది ఇల్లు ఇచ్చారు అని ఒక పెద్ద టాక్ నడిచింది, అది అబద్ధం నిజమా? లేదు, ఇల్లు వచ్చింది అంటే సార్ నేను చిన్న ఉన్నప్పటి ఫుట్పాత్ పైన ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎంతోమంది నన్ను ఆదరించారు. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు నన్ను ఆదుకున్నారు. ₹2 ఇచ్చి గూగుల్ పే, ఫోన్పే చేసి నాకు ఎంతోమంది నాకు సాయం చేశారు. ఆ సహాయం నేను మర్చిపోకుండా నేను ఆ సహాయాన్ని నలుగురికి అందిస్తున్నా. అలాగే కేటీఆర్ గారు గుర్తించి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో నాకు అరే ఇంతమంది ఇంత కష్టపడుతారు వీళ్ళు, వాననక వంగడానికి బాధపడుతారు, వాళ్ళకి ఏదైనా మనం చేయాలి, మనం చేయకపోతే దాని విలువ ఉండదని మనకు నల్లగుట్ట దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. నల్లగుట్ట అంటే రాణిగంజ్ దగ్గర. సో ఇచ్చారు, ఇల్లు హ్యాపీ. అంటే ప్రతి ఒక్కరికి అది ఆనందమే. శివన్నకి ఏదో మంచి జరిగిందని ఆనందం. ఏంటంటే నాకు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ని కొన్ని సంవత్సరాలు నివసిస్తున్నా, అందులోకి వెళ్ళిపోవడానికి మాకు బాధాకరం అనమాట. ఎందుకంటే నేను చేసే పనికి చాలా దగ్గర ఉన్నా కాబట్టి. అయినా కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా అని ప్రతి ఒక్కరు అనుకుంటాను. ఎక్కడ వాళ్ళు ఈయన ఉన్నా నా పిల్లలు నా భార్య అందరూ అక్కడ హ్యాపీగా ఉన్నారు. నేను ఈయన 24/7 ట్యాంక్ బండ్ మీద ఉంటాడు. ఏమొస్తుంది మరి ఇట్లా? ఏంటి నీకు ఎటువంటి సంపాదన లేదు. సో ఏం సంపాదన లేకుండా రోడ్డు మీద ఇలా కూర్చొని కేవలం ఎవరైతే చనిపోబోతున్నారో వాళ్ళని కాపాడటం నీ పని, లేకపోతే మీ ఫ్యామిలీని పోషించుకోవడానికి నీకు ఎటువంటి సంపాదన ఏమైనా ఉందా? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా ఉందా? అన్న సంపాదన అనేది చిన్నగా ఉన్నప్పుడు పిల్లగాడు పుట్టిన క్షణము బిర్యానీ తినమంటే తింటాడా? కూలి పోమంటే పోతాడా? పోడు కదా. తల్లిదండ్రులు నేర్పిస్తేనే కదా వచ్చేది. చేసే పనిలో నిజాయితీ ఉంది కాబట్టి నేను పని చేస్తున్నా. నిజాయితీ ఉండొచ్చు, కాదనట్లేదు. బట్ నీ బతుకు తెరువుకి కావాల్సి కనీసం తిండి తినాలి కదా. తిండి తినడానికి సంపాదన ఎలా ఉంటున్నా నీకు? నేను తినే తిండి ఇక్కడ రామకృష్ణ మఠంలో ఒక టైం అన్నం వస్తుంది, అనాథల అన్నం వస్తుంది, అది తింటున్నా. ఆ ఒక ఆనందంలోనే ఉన్న జీవితము ప్రతి ఒక్క మనిషి కూడా తెలియాల్సిందంటే కష్టపడకపోయినా ఒక లంగతనము దొంగతనం ఇవి చేయాల్సిన అవసరం లేదు. అన్నము ఆ భూమమ్మ తల్లి మనకు అన్నం ఏదో రూపంలో పెడుతూనే ఉంటుంది. అదే రూపంలో నేను నమ్మకంతో ఉంటున్నా, నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నా. అతి అవసరం వస్తే నాకు డబ్బులే కావాలనుకుంటే నేను నీళ్ళలో దూకి ఆ గణేశుని విగ్రహాలు తీసిన సీకులు తీసుకొని అమ్ముకొని అవిటితో పోషిస్తున్నా. నేను డబ్బు ఇప్పుడు రేషన్ షాపులలో చాలామంది ఇప్పుడు ఒకప్పుడు లేదు నాకు అంత పెట్టడానికి కారణం. ఇప్పుడు రేషన్ షాప్ పిలిచి అన్న మా ఇంట్లో బియ్యం ఉన్నాయి తీసుకెళ్ళి అంటారు. ఇప్పుడు అవి కూడా నాకు ఇంత ధైర్యం ఇస్తున్నాయి. నా పిల్లలు పెద్దగా కొద్దీ
ఆయనకు అన్నం ఎట్లా తెచ్చిపెట్టి నువ్వు అడిగిన అన్నతోనే నాకు కూడా ఉంది లోపల నా పిల్లలు పెద్దగా ఎక్కడ తెచ్చి తెచ్చిపెట్టాలని నలుగురు సహాయంతో నేను ఇంకా ముందర పోతున్నా. ఇప్పుడు సోనసూద్ గారు ఉన్నాడు, ఆయన నాకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు చేశారు అప్పుడు ఏదో బాగా టాక్ వచ్చింది, సోను సూద్ డబ్బులు ఇచ్చాడు అది ఇది అని. నా డబ్బులు ఇచ్చిండనే ఎట్లనా, సహాయం చేసిండు. సహాయానికి డబ్బులు ఇవ్వడం తేడా ఉంది. ఏం సహాయం చేశారు అప్పట్లో? ఆయన మంచితనమే మాకు సహాయం చేసిండు, అంతే. అది ఆయన మంచితనం ఉంది మాకు. ఇప్పటికి కూడా ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు, ఎట్లున్నారు బాబు అంటాడు. మా ఫ్యామిలీ మా కొడుకుతో బాబు ఇప్పటికి కూడా మాట్లాడతారు సోను సూద్ ఫోన్ చేసి? మా కొడుకుతో మాట్లాడుతూనే ఉంటాడు. ఏం నేనే బాగున్నారు అంటాడు. హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేసి పిలిపిస్తాడు. ఆయన పార్క్ అయితే హోటల్ పిలిపిస్తే మాట్లాడిపిస్తాడు. మీరు అందరు బాగుంటే ఇంకా నన్ను బాగా చూస్తారు అని చెప్పేసి మాకు అదొక ధీమా ఇస్తాడు అన్నమాట మాకు. ఆ ధీమతో ఇంకా మేము 10 మంది చేసుకుంటూ పోతున్నాం. సో ఓవరాల్గా ఇప్పుడు దాకా మీరు ఎంతమంది ప్రాణాలను కాపాడుంటారు, ఎంతమంది శవాలను బయటికి వెలికి తీసుంటారు? నేను చూడన్నా ఇప్పుడు ఒక 1 year అబో 122 మందిని కాపాడినా. 2 మంది అంటే నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాత 6 మందిని కాపాడినా ఇప్పుడు. అంటే అప్పుడు ఎంత అయింది, 128 మంది అయ్యారు. సో అలా కాపాడుకుంటూ వస్తున్నా, పని చేసుకుంటూ పోతున్నా. ఏంటంటే చనిపోయేది శవాలు అది లెక్కలేనివి అవి. అంటే ఈ చావాలనుకునేది ఆగాలి, చావే పరిష్కారం కాదు కదా. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు ఏమైపోవాలి, అవునా కదా. అట్లా చనిపోవడం అనేది పద్ధతి కాదు. దీన్ని ఇంకా ప్రభుత్వం గుర్తించి ఇంకా మెరుగైన అంటే తప్పుగా అనుకో మాకు, నీకు ఏమీ లేకపోయినా సరే ఎంతో మనోధైర్యంగా ఇట్లా రోడ్డు దగ్గర ఉండి పెట్టి ఏదో చిన్న చిన్న మఠాల దగ్గర ఫుడ్ తిని ఇంత ధైర్యంగా నువ్వు బతుకుతున్నావు కదా, అన్నీ ఉండి కూడా ఏదో ఒక పని జరగలేదు ఆ టయానికి అని ఆ బాధతో వాళ్ళు చనిపోవడానికి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? మొన్న రీసెంట్గా బెల్లంపల్లి ఊరు, ఏదో ఊరు అక్కడ బొగ్గు గనులు ఉండే బెల్లంపల్లి అక్కడనే కూడా. అక్కడ నుంచి 22 సంవత్సరాల పిల్లాడు వచ్చిండు. మంచిర్యాల బెల్లంపల్లి అంటే అదే కదా. వచ్చిండు సూసైడ్ చేసుకునేందుకు లెటర్ పట్టుకున్నాడు. మొత్తం రాజు 3 రోజులు అయింది ట్యాంక్ బండ్ మీదకి వచ్చే అబ్బాయి. వాళ్ళ ఏదో 8-9 లక్షలు ఖర్చు, 14 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి ఏదో షాప్ పెట్టుకున్నారు. షాప్ పెట్టిండు. ఆ షాప్లో పార్ట్నర్షిప్ చేయడంతో లాస్ అయినాయి. లాస్ అనేది మాకు సహజమే. అది ఒక పెద్దగానే కిక్కాడు కావు కదా. ఆ అబ్బాయి 3 రోజులుగా ఈయన తిరుగుతున్నాడు. ఫైనల్గా నాకు కట్అవుట్ చూసిండు వచ్చి, నా హోర్డింగ్ చూసి, ఆ హోర్డులో చూసి నేనేనా కాదు అంటే నాకు ఎప్పుడు హెయిర్ స్టైల్ ఉంటుంది. ఎప్పుడు నాకు ఆ హెయిర్ స్టైల్ లేదు, ఆయనేనో కాదు అని చెప్పేసి నన్ను వచ్చి డైరెక్ట్ అన్నాడు ఎంత లోతు ఉంటుంది అన్న అని అడిగాడు. ఎందుకు తమ్ముడు అన్న, పోనీ పోలీసులు వస్తారు అన్న అని అడుగుతాను. అయితే నీకే ఆ పోలీసులతో నీకేం పని బాబు అన్న. లేదన్నా చెప్పన్నా అంటే పర్లేదులే కానీ కూర్చోబెట్టుకొని 15 నిమిషాలు మాట్లాడి నాకున్న పరిచయాల డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అదంతా మాట్లాడుకుంటేనే మొత్తం మా వాళ్ళకి టైప్ చేసిన. ఎవరికి వాట్సాప్లో అందరు మెసేజ్ చేస్తే అందరికి ఆ డిపార్ట్మెంట్కి మెసేజ్ చేస్తే నాతో పాటు పనిచేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే. వాళ్ళల్లో ఒక్క మంది రిప్లై ఇచ్చిండు. ఆయన పేరు రవీందర్. అప్పుడు గాంధీనగర్ ఎస్ఐ చేసిండు, ఇప్పుడు ఆయన సిఐ బయటకు పోయిండు. సో ఆయన రిప్లై ఇచ్చిండు, శివ ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏం జరుగుతుందట అంటే అదే రూపంగా మెసేజ్ ద్వారానే ఆయన చెప్పడంతో మా గాంధీ ఇప్పుడు దోమలు కూడా పిఎస్ నుంచి ఇన్స్పెక్టర్ సారు మంత్రం పంపించేసాను ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళిపోండి అని. ఆయన ఫోన్ నేను టైపింగ్ చేసి పెట్టిన 15 నిమిషాలు కూడా కాలేదు, వాళ్ళ ఆటోమేటిక్ బండి వచ్చింది. ఇక్కడ లేకపోవడానికి బండి వచ్చింది ఇక్కడ. అంటే ఆ సారు నేను ఇచ్చిన మెసేజ్కి రిప్లై ఇస్తే ఆ పిల్లగాడు ఈరోజు ప్రాణంతో ఉన్నాడు. ఆ ఒక ప్రాణం ఏంటంటే ఆ తల్లికి ఒకటే కొడుకంట ఆయన. ఆ తల్లి ఎంత బాధపడుతుంటుంది. వచ్చి 3 రోజులు అవుతుంది. అప్పటిదప్పుడే వాళ్ళ చుట్టబంధువులని మెసేజ్ చేస్తే మన సుచిత్ర దగ్గర అశోక్ లేలన్ ఏదైతే కంపెనీ ఉందో అందులో వాళ్ళ బావ అందులో పనిచేస్తాడు, మేనేజర్గా పనిచేస్తాడు. ఆయన నాకు ఫోన్ చేసాను, శివన్న ఇట్లా అతను మా అబ్బాయి ఏమైందన్న అంటే నీకెట్లా తెలిసింది అంటే ఆ డిపార్ట్మెంట్ త్రూగా అట్లా వెళ్ళిపోయినాయి వాళ్ళని నాకు ఇక్కడ కాదు. సో ప్రాణాలు కాపాడాలనేది ఒక ఆశామాష తమాషా కాదు. ఆ పిల్లోడు చనిపోయింటే శవాన్ని చెప్పాల్సి వస్తుండే వాళ్ళకి, కానీ బ్రతకుండగానే పట్టుకొని వాళ్ళ కుటుంబానికి అదొక ఫీలింగ్ నాకు ఇక్కడ. అంతేగా తిన్నమా ఉన్నమా పన్నమా కాదు ఇక్కడ ఒక మనిషి ప్రాణాలు. మన కొడుకో బిడ్డనో పోతే మనకి ఎంత బాధ ఉంటుంది. ఆ ఫీలింగ్ వేరే ఇంటికి రాకూడదు. వాళ్ళు ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చినామో అన్నం పెట్టే సమయానికి కొడుకు చనిపోయినంటే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. అంటే ఇంకొకటి ఈ ఎంత మురికి కాలువ అని చెప్తారు హైదరాబాద్ నగరవాసులు అందరూ. ట్యాంక్ బండ్ అంటే ఒక మురికి కాలువ, అదంతా ఒక డ్రైనేజ్ కంపు వస్తూ ఉంటుంది అంటారు. సో ఆ కంపులో దూకిన వాళ్ళని నువ్వు ఆ కంపులో దూకి మళ్ళీ వాళ్ళని కాపాడుతున్నప్పుడు ఆ స్మెల్ అనేది ఆ వాటర్ అనేది నోట్లోకి వెళ్తాయి కదా, అలాంటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అన్న? మనిషే ఒక మురికి, మనిషి జీవితమే ఒక మురికి. అంత పెద్ద పాపాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం మనం ఇక్కడ. ఆ డ్రైనేజ్ ఏంటంటే కదా మంచి ఇప్పుడు మల్లెపూలు పెడితే ఏమైతే 2వ రోజు మాడిపోతాయి.
అవి అట్లనే ఉండమంటే మనం దళిద్రమే అది, మనకున్న పద్ధతి అది. ఎక్కడ ఏం పోవాలి అక్కడ పంపేయం, కానీ పనికిరానివన్నీ ఇట్లా వేసుకున్నాము. ఈరోజు గణేష్ నిమజ్జనాలు చేస్తారు, అంతే వారం రోజులు పూజ చేసి తీసుకొని మురికి నీళ్ళలో వేస్తారు. అది ఎవరిది తప్పు, మనదా నీళ్ళదా? అందరికీ మశానం ఉంటుంది, కానీ నీళ్ళకి అలాంటిది లేదు. కాబట్టి ఆయన నిమజ్జనం నడుస్తున్నాడు. కాబట్టి డ్రైనేజ్లో పడ్డ శవం అయితేంది, మంచినీళ్ళలో పడ్డ శవం అయితేంది, ఒక మనిషిని తీయాలంటే ఒక మనిషి పోవాల్సింది అడిగి, అదే నేను. ఓవరాల్గా ఇలా చనిపోయేదలుచుకునే వాళ్ళకి మీరు చెప్పే ఒక సందేశం అంటే ఏం చెప్తారు? జీవితం అనేది చాలా గొప్ప విలువ. నా పిల్లలు లేక వరాల కోసమో తరాల కోసమో ఒక కొడుకు పుడితే చాలు, ఒక బిడ్డ పుడితే చాలు. నేను గుడ్రాల్ని అనిపించుకోకూడదని తల్లి ప్రేమ. అంటే ఒక ఆడజన్మకి ఒక్కసారి ఒక కొడుకున బిడ్డన కంటే నాకు చాలనుకునే తల్లికి ఆ కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, 5 నిమిషాలు ఆలోచిస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ వచ్చినాయి, వైరల్ అవుతున్నాయి. అట్లా జీవితాలు వైరల్ చేసుకోకుండా కుటుంబాన్ని చెప్పుకొని దాన్ని నిర్ణయం తీసుకుంటే దానికి ప్రతిఫలం ఉంటుంది. తప్పులు చేసేటప్పుడు తెలియదు, కానీ దూకంగానే అది ఎంత పెద్ద గలీది ఉంటుంది. ఇప్పుడు శివ గారి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏందని చెప్తారు? అంటే మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఫ్యామిలీని గడపడానికి అంటే ఏం చెప్తారు? నా జీవితమే అయ్యమయ్యవన్నా. నేను బయట పనికి పోను. నా జీవితానికి ఒక పిల్లాడు సోడబండి ఇప్పించిండు, ఆ సోడబండి నడిపించుకుంటున్నా. ట్యాంక్ బండ్లో నా సీకులు తీసుకుంటా, అమ్ముకుంటా. అంటే నేను బయట ప్రపంచానికి అలవాటు కాలేదు ఇంకా. అంటే బట్టలు కావాలి, అవి కావాలి. శివన్ ఎప్పుడు చూసినా ఇదే ప్యాంట్ షర్ట్ మీద, ఈ చెట్టు మీదనే చూసారు. నన్ను ఒక స్టైల్గా చూడాలని ఏం లేదు నాకు. అంటే స్టైల్కి పోవాలంటే నువ్వు అడిగినట్టు డబ్బులు కావాలి, ఆ డబ్బుల కోసం పోయి నేనేటి పోవాలి. ఇక మనకు అవన్నీ ఆ షోకులు కడుపు నిండా అన్నం దొరుకుతుంది వాళ్ళకి, అదే దేవుడు ఇచ్చిండు. ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం దొరకలేదు, ఇప్పుడు ఆకలి తెచ్చిపోయినాక అన్నం దొరికింది. ఏం చేయాలి? దాన్ని నలుగురికి పంచాలి. నేను చేసే సేవ కూడా అదే. రాబోయే రోజుల్లో శివ ఏం చేయబోతున్నాడు? మంచి పని చేయాలి, ఇంకా బాగా చేయాలి, అభివృద్ధి చేయాలి. అంటే కొత్తగా ఉండాలి, ఇట్లా కాదు చేసిందే చేసుకుంటా తినుకుంటూ ఉండాలి. లాభంలే ఇప్పుడున్న జనాభాకి అప్పుడున్న పెద్ద మందులకు ఉన్న విలువ ఇప్పుడున్న పిల్లలకు తెలియదు. ఎందుకంటే అప్పుడున్న పెద్ద మందులు ఏంటంటే అడక్క తిని బతికిరాళ్ళు, చెట్ల కింద వండుకొని సంవత్సరాలు దుబ్బిరు. ఇప్పుడున్న లేని గాలిలో డబ్బులు బండ్ల రూపంలో, ఈ సెల్ ఫోన్ రూపంలో, ఈ సెల్ ఫోన్ల దరిద్రం పట్టి మొత్తం బస్టు పట్టింది. ఇంకా అప్పుడున్న ప్రేమకి ఇప్పుడున్న చాలా దూరం ఉంది. కానీ తల్లిదండ్రులకు మాత్రం తెలిసి బాధ ఏందో. నా పిల్లలు ఆడు దొంగైనా లాంగైనా నా కొడుకు బాగుండాలనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి బ్రదర్. అక్క చెల్లె తమ్ముళ్ళు ఈ చినికాయ వేదం పనికి రాకూడదు. అందులో తల్లిదండ్రులు విలువ ఇస్తే నువ్వు ఎంత దూరం పోయినా రాజులాని బతాడు. ఆడపిల్లైనా మోపిల్లడైనా ఎవరైనా తల్లిదండ్రులు అంటే కనబడని దేవునికి చేతులైతే ముక్తున్నాం మనం. కనుకున్న జన్మనిచ్చే తల్లిదండ్రులు కాళ్ళుగా తంతున్నాం.